హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కళ తొందరలోనే నెరవేరాలని, మీ సక్సెస్ స్టోరీ పంచుకునే రోజు ఖచ్చితంగా మీ జీవితంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంతకుముందు నేను కూడా మీలాగనే ఒక ఆస్పిరెంట్నే, కానీ తెలంగాణలో జరిగిన డిఎస్సి 2024లో జరిగిన డిఎస్సిలో నేను 69.4 మార్క్స్తోని క్వాలిఫై అయ్యి డిఎస్సిలో ఉద్యోగం సాధించిన. అయితే ఈ వీడియోలో ఏందనంటే ఈ జాబ్ ప్రిపరేషన్ టైంలో నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్, నేను ఎదుర్కొన్న ఛాలెంజెస్ మీతో పంచుకోవాలనేది ఈ వీడియో. మనం సాధారణంగా ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగంకి ప్రిపేర్ అవుతున్నామని అంటే మనం చాలా రకాల ప్రెషర్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది సొసైటీ నుంచి కానీ, మన ఫ్యామిలీ నుంచి కానీ, మన మైండ్తో మనమే కానీ, ఇలా రకరకాల ప్రెషర్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సొసైటీ నుంచి అయితే మీకు తెలుసు, పెళ్ళి కాని వాళ్ళకైతే పెళ్ళి ఎప్పుడు అని, ఇంకెన్ని రోజులు చదువుతావని. పెళ్ళైన వాళ్ళకైతే పిల్లల్ని ఎప్పుడు కంటారు, పిల్లల్ని కనడం వదిలేసి చదువుకుంటుందని. పిల్లలు ఉన్న వాళ్ళకైతే పిల్లల్ని వదిలేసి చదువుకుంటుంది, అసలు ప్రేమనే లేదని. సరే, ఇవన్నీ వద్దు, ఇవన్నీ పక్కన పెట్టి నేను ఫ్యామిలీ కోసమే ఉంటా, ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటా అని అనుకుంటే ఇంత చదివి ఇంట్లో కూర్చోవడానికా, గిన్నెలు తోమడానికా, బట్టలు వినడానికా అని ఇట్లా మనం ఏం చేసినా అందులో తప్పులు తీస్తూనే ఉంటారు. ఇది ఒక రకం. మన మైండ్తోని మనం డైలీ ఒక మినీ యుద్ధమే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం కంప్లీట్ చేయాల్సిన సిలబస్ అంతా ఒకవైపు ఉంటుంది. మనం డైలీ కరెంట్ అఫైర్స్ కోసమో దేనికోసమో న్యూస్ పేపర్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ చూస్తున్నప్పుడు మనకు డైలీ అందులో త్వరలో డిఎస్సి, త్వరలో నోటిఫికేషన్లు, త్వరలో మెగా డిఎస్సి, త్వరలో ఇన్ని పోస్టులతోని డిఎస్సి అని మనం డైలీ బేసిస్ మీద చూస్తూ ఉంటాం. ఇంకా కొన్ని ఛానల్స్లో, కొన్ని పేపర్లలో అయితే అసలు డిఎస్ఏ ఉండదు, టీచర్ల సర్దుబాటు జరుగుతుందట, స్కూళ్ళన్నీ మూతపడతాయి, ప్రభుత్వ బడులన్నీ మూతపడతాయి అని. ఇవన్నీ చూస్తున్నప్పుడు మన మైండ్కి ఏమనిపిస్తుంది అంటే చదవాలా వద్దా అని ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. మనం ఇట్లా డైలీ కన్ఫ్యూజన్లోనే ఉంటాం. ఈ కన్ఫ్యూజన్లన్నీ ఫేస్ చేసి ఎదుర్కొంటేనే మనం సక్సెస్ అవుతాం. ఇట్లా న్యూస్ ఆర్టికల్స్ చూసినప్పుడు అసలు డిఎస్సి వస్తుందా రాదా, వస్తే మా డిస్టిక్లో పోస్టులు ఉంటాయా ఉండయా, పోస్టులున్నా ఎస్జిటికి సంబంధించిన పోస్టులు ఉంటాయా, లేకపోతే ఎస్ఏ వాళ్ళైతే వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించిన పోస్టులు ఉంటాయా లేదా అని ఒక రకమైన టెన్షన్. మనం చదువుకుంటున్న ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న ప్రతిసారి మన మైండ్లో ఎక్కడో ఒక దగ్గర క్వశ్చన్ మార్క్ ఉంటూనే ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేయాలి. అట్లయితేనే మనం డిఎస్సిలో కానీ ఏ ఉద్యోగంలో కానీ జాబ్ సాధించగలుగుతాం. నోటిఫికేషన్ వస్తే పక్కా ఒక పోస్ట్ నాదే అని మన స్ట్రాంగ్ మైండ్ సెట్తో చదువుకోవడం ప్రారంభించాలి. నా విషయానికి వస్తే నేను ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడే మా డాడీ చనిపోయిండు. అప్పటి నుంచి మా అమ్మనే చూసుకుంది, మా అమ్మ మా తాత. మేమిద్దరం ఆడపిల్లలమే. మీకు తెలుసు, ఇద్దరు ఆడపిల్లలు, డాడీ లేరు అని అంటే సొసైటీ నుంచి ఎన్ని రకాల ప్రెజర్స్ ఉంటాయో మీకు తెలుసు. ఇవన్నీ ఎదుర్కోవాలి, మాకు అన్ని కష్టాలు తొలగిపోవాలి అని అంటే నేను అప్పుడు డిసైడ్ అయిన, నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను డిసైడ్ అయిన విషయం ఏంటంటే నేను ఏదో ఒక ఉద్యోగం సాధించాలి. ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తేనే మా కష్టాలన్నీ తీరిపోతాయి అని నేను గట్టిగా అనుకుంటుండే. ఉద్యోగం సాధించి మా అమ్మని బాగా చూసుకోవాలి, మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, మా చెల్లెని బాగా చూసుకోవాలి అని ఎప్పుడు నాకు ఇంటెన్షన్ ఉంటూనే ఉంటుండే. ఇట్లా ఇంటర్ కాగానే డైట్ సెట్ నోటిఫికేషన్ పడంగానే అప్పుడు రాసి స్టేట్లో నాకు 553 ర్యాంక్ వచ్చింది. నేను ఆ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయలే. 553 ర్యాంక్తోని నేను కాలేజ్లో జాయిన్ అయిన. గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ రాలేదు అప్పుడు ఆ ర్యాంక్తోని. ప్రైవేట్ కాలేజీలోనే జాయిన్ అయినా. అయితే నాది చిన్నప్పటి నుంచి మొత్తం ఇంగ్లీష్ మీడియం స్కూలే. ఏదో ఇంగ్లీష్ మీడియం అంటే గొప్ప, తెలుగు మీడియం అంటే తక్కువ అని చెప్తలేను నేను, కానీ నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ చెప్తున్నా. డైట్ అప్పుడు ఏంది అని అంటే డిఎడ్ డైట్ అప్పుడు ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్లో చదివే వాళ్ళకి మాత్రమే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు అవైలబుల్లో ఉండేవి. మేము జాయిన్ అయిన ప్రైవేట్ కాలేజ్లో ఇంగ్లీష్ మీడియం అవైలబుల్ లేదు, మొత్తం తెలుగు మీడియమే ఉంటుండే. అయితే నాకు తెలుగు రాదు, నేను ఏదో ఫారెన్లో పుట్టినా అన్నట్టు కాదు, కాకపోతే కొన్ని పదాలు డిఫరెంట్గా ఉంటాయి. ఆ పదాలు అర్థం చేసుకోవడానికి ఉన్నమే ఇంగ్లీష్ మీడియం వల్ల 3-4 ఉంటుండే 50 మందిలో. మా కోసం సపరేట్గా లెక్చరర్లు అయితే క్లాసులు చెప్పేటోళ్ళు కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా అంత కరెక్ట్ కాదు. అప్పుడు నేను ఏం చేస్తుండే అంటే
అన్ని బుక్కులు దగ్గర పెట్టుకొని ఈ పదం తెలుగులో ఏముంది, ఈ పదం ఇంగ్లీష్లో ఏముందని టాలీ చేసుకొని ట్రాన్స్లేట్ చేసుకొని చదువుకుంటుండే. నేను గివ్ అప్ ఇయ్యలే. ఎందుకు రాదు, నేను తెలుగు అమ్మాయినే, తెలుగుదాన్నే, నాకు తెలుగు రాకపోతే అదొక పెద్ద ఇన్సల్ట్గా ఫీల్ అవుతుండే నేను. అందుకనే ఖచ్చితంగా రావాలి, నేను నేర్చుకోవాల్సిందే అని చెప్పి 2 బుక్కులు పక్కన పెట్టి నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మా అదృష్టమో దురదృష్టమో చెప్పలేం కానీ 2015లో స్టార్ట్ కావాల్సిన మా డైట్ కోర్సు కొన్ని రీజన్స్ ఇక మనకు తెలియదు 2016లో స్టార్ట్ అయింది. 16లో స్టార్ట్ అయ్యి 17లో ఎండ్ కావాల్సింది, 15లో స్టార్ట్ అయ్యి 17లో ఎండ్ కావాలి. కానీ 16లో స్టార్ట్ అయ్యి 18లో ఎండ్ అయింది. దానివల్ల ఏం జరిగిందంటే మేము ఫస్ట్ టెట్ రాసినాం. 2017 టైంలో ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ పడ్డది. అప్పుడు రాసినాం. అప్పుడు ఏం జరిగిందంటే మొత్తం అసలు టెట్ అంటే ఏంది, చాలా భయం ఉంటుండే. టెట్ అంటే ఏంది, సిలబస్ ఏంది, ఈ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు ఉంటాయి, అసలు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని మార్కులు ఉంటాయి, అసలు వెయిటేజ్ ఏంది, ఎంత మార్క్స్కి క్వాలిఫై అవుతాం అని బేసిక్ నాలెడ్జ్ కూడా మాకు అప్పుడు లేకపోతుండే. ఇంత ఇన్ఫర్మేషన్ కూడా అప్పుడు అవైలబుల్ లేదు. ఇప్పుడంటే యూట్యూబ్ అవన్నీ ఉన్నాయి. 2017 టైంలో అయినా కూడా మాకు అంత నాలెడ్జ్ లేదు యూట్యూబ్ మీద, దాని మీద, దీని మీద. అయితే మా సార్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇంత మార్క్స్కి క్వాలిఫై అవుతారు అని తెలుసుకున్నాం మేము. ఈ టెక్స్ట్ బుక్స్ చదవాలి, ఇంత మార్క్స్కి క్వాలిఫై అవుతారు అని తెలుసుకున్నాం. అప్పుడు ఏంటిది పట్టుదలతో చదివినాం. ఇక ఫస్ట్ ఖచ్చితంగా టెట్లో పాస్ కావాలి, దీన్ని వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందట అని ఒక పట్టుదలతోని చదవడం జరిగింది. మొత్తం కంప్లీట్గా టెక్స్ట్ బుక్సే చదివి నాకు అప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే 108 మార్క్స్ వచ్చినాయి టెట్లో. వచ్చినాక 2017 టెట్ అట్లా అయిపోయింది, 108 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు డిఎస్సి రాయాలంటే అప్పుడు మేము సెకండ్ ఇయర్ ఉన్నాం. అప్పుడు పడ్డది డిఎస్సి కాదు, టీఆర్టీ పడ్డది. అప్పుడు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని పడ్డది. అప్పుడు మాకు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎవరికి ఛాన్స్ ఇవ్వలేరు. మా బ్యాడ్ లకే. ఇంకా అప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేరు, అది అట్లా మిస్ అయిపోయింది. తర్వాత మధ్యలో వివి నోటిఫికేషన్ పడ్డది 2018లో. వివి చెప్పుకుంటూ నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు వేరే ఏదైనా ఉద్యోగాలు చేస్తే ఖచ్చితంగా మనం ప్రిపరేషన్కి దూరం అయిపోతాం అని నాకు ఒక మైండ్లో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండే. అట్లాంటి టైంలో వివి నోటిఫికేషన్ పడ్డది. ఇంకా స్కూల్లో చెప్పడం అంటే మనం ఎంతో కొంత ప్రిపరేషన్లో ఉన్నట్లే, బుక్స్కి దగ్గర ఉన్నట్లే. అట్లా 2020 వరకు జరిగిపోయింది. 2022లో మళ్ళీ టెట్ పడ్డది. అప్పుడు ఇంకా డిఎస్సి త్వరలో డిఎస్సి అని అన్నప్పుడు 2022లో టెట్ పడ్డది. అప్పుడు కూడా నాకు 100+ మార్క్సే వచ్చినాయి. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదువుతుండే. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి టెట్, ఇంకా లాస్ట్ టెట్, డిఎస్సికి ముందు రాసిన టెట్ అదే లాస్ట్ ఇంకా నేను రాసింది. అప్పుడు నాకు 119 మార్క్స్తో పాస్ అయినా నేను. తర్వాత వెంటనే డిఎస్సి పడడం, అందులో జాబ్ సాధించడం అంతా జరిగిపోయింది. అయితే టెట్కి డిఎస్సికి మధ్యలో చాలా రకాల నోటిఫికేషన్లు వచ్చినాయి. పోలీస్ జాబ్స్, కానిస్టేబుల్, ఎస్ఐ అని, గ్రూప్స్, గ్రూప్ 1, 2, 3, 4 అన్ని జాబ్స్ వచ్చినాయి. కానీ నేను దేనికి డైవర్ట్ కావద్దు. నా గోల్ ఏంటిది, నేను టీచర్ కావాలి అంతే. నేను డిఎస్సి మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఇప్పుడు పోలీస్ జాబ్ అని, గ్రూప్ 1 అని నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని డివియేట్ కావద్దు. నేను డిఎస్సికే ప్రిపేర్ కావాలని నేను ఏ ఒక్క ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ కాకుండా ఓన్లీ నేను డిఎస్సి మీదనే ఫోకస్ చేసిన. అంటే మనం ఏదైనా ఒక్కదాని మీదనే 100% ఇక ఇదే లాస్ట్ ఛాన్స్, నాకు ఇదే లాస్ట్ ఎఫర్ట్ ఇక నేను పెట్టేది అని నా 100% ఎఫర్ట్ నేను పెడుతుండే. ఇంకా ఇదంతా ఒక గంటలోనో, ఒక రాత్రి ఒక రోజులోనో జరిగిపోయింది కాదు. దీని వెనుక ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినానో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నానో నాకు మాత్రమే తెలుసు. అయితే 2018లో నా మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి 2024 వరకు నేను ఎన్ని రకాలుగా ఫేస్ చేసి ఉంటానో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రిపరేషన్లో మనం ఉండం. కాకపోతే చూసేటోళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, అరే ఇన్నేళ్ళు చదువుతుందా, ఇన్ని రోజులు చదువుతుందా, ఇన్ని నెలలు చదువుతుందా అన్నట్లు అనిపిస్తుంది. కానీ మా హస్బెండ్ మాత్రం, నేను చాలా లక్కీ మా హస్బెండ్ విషయంలో.
తను నన్ను చాలా 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 అంటే చాలా సపోర్ట్ చేస్తుండే. ఇప్పటికీ నేను ఈ స్టేజ్లో ఉన్నా అంటే ఆయన సపోర్ట్ వల్లనే, ఆయన మోటివేషన్ వల్లనే నేను అనుకుంటా. ఎందుకంటే చాలా మాటలు అంటుండే అందరూ, అవన్నీ పట్టించుకోవద్దు. ఓన్లీ నువ్వు నీ జాబ్ కోసం ప్రిపేర్గా, నీ గోల్ కోసం ప్రిపేర్ కావాలి, అంతేగాని వాళ్ళు వీళ్ళు వంద అంటుంటారు, నువ్వు ఇవేవి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేయి అని డైలీ మోటివేషన్ ఇస్తుండే. అండ్ నేను ఎప్పటికీ ఆయనకు థ్యాంక్ఫుల్గానే ఉంటా. అయితే నేను చెప్పాల్సింది ఏంటనంటే, వాళ్ళు వీళ్ళు ఏదో అంటున్నారని వాళ్ళ మాటలు పట్టుకొని ఏడ్చుకుంటా కూర్చొని, ఇప్పుడు ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మనకి మనమే, అది ఫెయిల్ అయితే కూడా మనకు మనమే సర్ది చెప్పుకోవాలి. సక్సెస్ అయినా కూడా మన ఆనందం ఓకే అప్పుడు అందరికి ఉంటుంది, కాకపోతే మనకు ఎక్కువ ఆనందం ఉంటుంది. ఏది జరిగినా మన వరకే ఫస్ట్ జరుగుతుంది, ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది మనమే. కాబట్టి వేరే వాళ్ళు అన్న మాటలు, మన మైండ్ కూడా చాలాసార్లు ఏం చెప్తుంది, అరే వస్తుందో రాదో నోటిఫికేషను, గివప్ ఇచ్చేద్దాం అని మస్తు సార్లు అనిపిస్తుంటుంది. కానీ నో, అట్లా చేయొద్దు. మన ప్రిపరేషన్ని మనం ఎప్పుడు స్టాప్ చేయొద్దు, కన్సిస్టెంట్గా ఉండాలి. ఇన్ని గంటలు చదివినామా, ఇన్ని రోజులు చదివినామా అని లెక్క పెట్టుకుంటూ కూర్చోకుండా కన్సిస్టెంట్గా చదువుకుంటూ ఉండాలి. నేను ఈరోజు ఈ సబ్జెక్ట్లో ఈ చాప్టర్ కంప్లీట్ చేస్తా అంటే అది ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరాలి. నువ్వు ఊరికి వెళ్ళినావా, నీకు జ్వరం వచ్చిందా, నీకు అదైందా ఇదైందా, అన్నీ పక్కన పెట్టేసేయాలి. ఇంకా ఖచ్చితంగా నువ్వు అనుకున్నది చిన్న చిన్న గోల్స్ ఏర్పాటు చేసుకొని ఆ గోల్స్కి తగ్గట్టు చదువుకుంటూ ఉండాలి. ఈ రోజులో ఈ చాప్టర్ స్టార్ట్ చేస్తాను, ఈ చాప్టర్లో నేను ఈ పోర్షన్ చదువుతా అన్నట్లుగా చదవాలి. నేను మా ఫ్రెండ్స్, నేను ఈ జర్నీలో మా ఫ్రెండ్స్ కోసం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఎందుకంటే డైలీ మేము డిస్కస్ చేసుకుంటూ చదువుతుండే. నాకు జాబ్ వచ్చిందన్న ఆనందం కన్నా మా ఫ్రెండ్స్ ఇద్దరికి రానందుకు నేను చాలా అంటే చాలా బాధపడినా. వాళ్ళు చాలా డిజర్వింగ్ క్యాండిడేట్స్, కానీ ఆ డిస్ట్రిక్ట్లో పోస్టులు తక్కువ ఉండడం వల్ల వాళ్ళకు ఉద్యోగం రాలేదు. కానీ వాళ్ళు తొందరలోనే ఉద్యోగం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లా మీ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకుంటూ కూడా మీరు చదవాలి. ఎందుకంటే డిస్కస్ చేస్తున్నప్పుడు మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకు కొన్ని పాయింట్స్ తెలిసి ఉంటాయి, మనకు కొన్ని పాయింట్స్ తెలిసి ఉంటాయి. వీటిని డిస్కస్ చేస్తున్నప్పుడు మనం ఇంకా ప్రిపరేషన్లో మనం ఏ స్టేజ్లో ఉన్నాం, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, మనం ఏ స్టేజ్లో ఉన్నామని కంపేర్ చేసుకోవచ్చు. అట్లనే కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకోవచ్చు. హెల్దీ కాంపిటీషన్ ఉండాలి మన మధ్యలో, అంతేగాని అరే మా డిస్టికే సేమ్ డిస్టికే ఎక్కువ మార్కులు వస్తాయేమో ఆ ఫీలింగ్ మాత్రం రావద్దు. ఈ జర్నీలో నాకు తోడుగున్న నాకు తోడుగా లేని వాళ్ళకు కూడా నేను ఎప్పటికీ థ్యాంక్ఫుల్గానే ఉంటా. మీరు కూడా తొందరలోనే ఖచ్చితంగా మీ గోల్ రీచ్ అయ్యి మీ అమ్మా నాన్నలకి, మీ పార్ట్నర్స్ని ప్రౌడ్ చేసే మూమెంట్ మీ జీవితంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎన్నో మీకు యూజ్ అయ్యే వీడియోస్ ఇక ముందు రాబోతున్నాయి, కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.